హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. సో మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. సో నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, ఇవాళ జరిగిన సిఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. అసలు ఏంటి ఏం కథ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ టాస్ గెలవగానే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అయితే తీసేసుకున్నారు. సో వాళ్ళకి అనుకున్నంత స్టార్ట్ అయితే రాలేదు, కానీ చాలా స్లో స్టార్ట్ అయితే వచ్చింది. చాలా బౌలింగ్ అయితే చాలా స్ట్రిక్ట్ చేసినారు మన చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు. అసలు ఆ బౌలింగ్ ఏంది, ఆ స్పిన్నింగ్కి అసలు కొట్టలేకపోయినారు మన వాళ్ళు. జాక్స్ కానీ, రికిల్టన్ కానీ, తిలక్ వర్మ కానీ, ఇంకా మన సూర్యకుమార్ కానీ అసలు ఎవరు మాత్రం ఆడలేదు. జస్ట్ మన గల్లీ క్రికెట్లో క్యాచెస్లో అంటూ అవుట్ అయిపోతా ఉన్నారు ఈజీగా. అనుకున్నంత పవర్ ప్లేలో కూడా స్కోర్ అయితే రాలేదు, వికెట్స్ అయితే పడిపోతా ఉన్నాయి. సో నమందీర్ ఒక్కడే మిడిల్ ఓవర్స్లో సింపుల్గా కూల్గా ఆడుతూ ఒక మేనేజబుల్ డీసెంట్ స్కోర్ని అయితే తీసుకురాగలిగినాడు. జస్ట్ 159 రన్స్ మాత్రమే చేసినారు. 7 వికెట్స్ పడిపోయినాయి 20 ఓవర్స్కి. ఈజీగా మన వాళ్ళకి చెన్నై సూపర్ కింగ్స్కి 160 టార్గెట్ అనేది పెద్ద టార్గెట్ కాదు. లెఫ్ట్ హ్యాండ్తో ఆడేస్తారు మన వాళ్ళు చెన్నై సూపర్ కింగ్స్. తర్వాత వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్లో చాలా ఓపెనింగ్ కాన్ఫిడెన్స్ దొరికింది. మంచి స్టార్ట్ అయితే దొరికింది సంజు శాంసన్కి, ఇంకా రుతురాజ్ గైక్వాడ్కి. చాలా కాన్ఫిడెంట్గా ఆడిన స్టార్టింగ్ ఫస్ట్ బాల్ నుంచే. సో దానివల్ల సంజు శాంసన్ అయితే ఏం ఆడలేకపోయినాడు. లాస్ట్ మ్యాచ్ లాగే ఈ మ్యాచ్ కూడా వదిలేసినాడు, దేవునికి వదిలేసినాడు. సో తర్వాత వచ్చిన కార్తిక్ శర్మ ఇంకా రుతురాజ్ గైక్వాడ్ చాలా పార్ట్నర్షిప్, చాలా బిల్ట్ సింపుల్గా కూల్గా వన్ సైడ్ మ్యాచెస్ చేసేసినారు ఇద్దరు. తర్వాత కార్తిక్ శర్మ హాఫ్ సెంచరీ చేసేసినాడు, ఇతను కూడా 60 రన్స్ ప్లేస్ చేసేసినాడు. ఎవరు మన రుతురాజ్ గైక్వాడ్. సో మ్యాచ్ అనేది చాలా సింపుల్గా అయిపోయింది. క్యాలిక్యులేటెడ్గా అనలైజ్ చేసుకొని మరీ ఆడినారు చాలా కాన్ఫిడెంట్గా. సో సిఎస్కి బ్యాట్స్మెన్స్కి చాలా ఈజీ అయిపోయింది. 160 రన్స్ ఈజీగా చేసేసినారు. జస్ట్ 18.1 అవర్స్లో కంప్లీట్ చేసేసినారు. అసలు టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఇన్నింగ్స్లో సిఎస్కే బౌలింగ్ అసలు మామూలు బౌలింగ్ కాదు. స్పిన్నర్లకి మనము రివార్డ్ ఇచ్చేయాలా, ఎందుకంటే వాళ్ళు వేసిన బౌలింగ్కి అసలు చాలా మంచి వికెట్లు పడిపోయినాయి. అసలు అంతగానం స్కోర్ కూడా కొట్టలేకపోయినారు అంటే అర్థం చేసుకోవాలా చెన్నై బౌలింగ్ ఎంత స్టాండర్డ్గా వేసినారు అనేది ఈ మ్యాచ్లో. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో మన సేమ్ సిఎస్కేకి గుడ్ కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయితే దొరికింది మన ఓపర్ల నుంచి. సో ఇది ఇవాళ మ్యాచ్ అప్డేట్స్. సో మీకేమనిపించిందో కామెంట్స్లో రాయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నాన్నగాడు, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.